ఐక్యత. అవకాశం మనం గమనిస్తూ చెప్పండి. ఆ ప్రమాదాలకు గురైనటువంటి ఒక కార్మికులకు ఏదైతుందో వారికి ఒక కుటుంబానికి కనీసం ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింపజేయగలిగినట్టయితే వారి పిల్లలకు ఒక ఆత్మస్థైర్యం లభిస్తుందని చెప్పండి. అటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పంటున్నాను. అందరూ ఒక ఇంటర్వ్యూ చేసే ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పంటున్నాను. వారికి ఉచిత హెల్త్ కార్డ్స్ ఇప్పించాలంటున్నారు. రాజీవ్ ఆరోగ్యతో పాటుగా ఉచిత హెల్త్ మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎట్లయితే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పంటున్నారో ఈ డ్రైవర్స్ అందరు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పంటారు. హెల్త్ కార్డ్స్ ఇచ్చి మనకు ఉచితంగా వైద్యం కల్పించేసే ఒక ప్రయత్నం చేయాలని చెప్పంటున్నాం. మరి పిల్లలకి ఏదైతే చదువుకోవడానికి విద్యా సౌకర్యం కల్పించేయాలని చెప్పంటున్నాం. తప్పకుండా ఏదైతుందో ఇలా ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఎప్పుడు మీకు తోడుగా ఉండడం జరుగుతుందని చెప్పంటున్నాం. ముఖ్యంగా దావర శ్రీనివాసే నాకు సోదరుడిగా ఏదైతుందో నా ప్రజా జీవితంలో నాకు అండగా నిలుస్తున్నటువంటి వాళ్ళని చెప్పంటున్నాం. ఆయనకు లభించినట్టు మొట్టమొదటి రాజకీయ పదవి అంటే రాజకీయ పదవి అనే దానికంటే ఒక విధమైన బాధ్యత సేవ అని చెప్పంటారు. తన తోటి సహచరులకు ఏదైతుందో ఒక బాధ్యతతోని వారి యొక్క హక్కుల సాధన కొరకు తోడు నిలబడేటువంటి ఒక బాధ్యత వల్ల శ్రీనివాస్కు మీరు అప్పగించేందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీనివాస్ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వారికి తోడు ఇచ్చినటువంటి ఒక సోదరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ విష్ యూ ఆల్ సక్సెస్. భవిష్యత్తు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను మీకు తోడు ఉండడం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాను.